కృపాభరితుడైన మా యేసు ప్రభువా, ఈ ఉదయకాలమందు ఈ పవిత్రమైన పాదముల మీద మా శిరస్సు వంచి మిమ్మలను బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. తండ్రి, ప్రపంచంలో యుద్ధాలు చెలరేగి చాలా ఇబ్బందులకు సామాన్య ప్రజలు గురైపోతున్నారు స్వామి. ప్రతి వస్తువు విలువ పెరిగిపోతూ ఉంది ప్రభా. మనుషులు బ్రతకటానికైనా, మనుషులు భుజించటానికైనా ఎన్నో ఇబ్బందులతో కూడిన విషయాలు. దయచేసి కనికరించండి. యుద్ధం పేరుతో మనుషులను మోసం చేస్తున్నటువంటి వ్యాపారస్తుల మనసు మార్చండి ప్రభా. రకరకాలైనటువంటి వ్యక్తులు ప్రభా, ఉదయం నుండి సాయంకాలం వరకు మనుషునికి అవసరమైన ప్రతి వస్తువు మీద ఆయన రేట్లు పెంచి ఇబ్బంది పెడుతున్నారు స్వామి. అయ్యా, ప్రజలను మార్చండి నా తండ్రి. ప్రజల మీద దయ పుట్టించండి, కనికరాన్ని పుట్టించండి. వారు చేసే ప్రతి పనిలోనూ మీ యొక్క దయ దాక్షిణ్యములు కలిగి ఉండని మీరే మహిమ పొందుకునమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 33వ వచనం. జూన్ మాసం 22వ తారీఖు 2026 సోమవారం. సవరింపబడిన రొట్టె విషయంలోను, నిత్య నైవేద్యము విషయంలోను, నిత్యము అర్పించు దహన బలి విషయంలోను, విశ్రాంతి దినముల విషయంలోను, అమావాస్యల విషయంలోను, నిర్ణయింపబడిన పండుగల విషయంలోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోను, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహారార్థ బలుల విషయంలోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోను అలాగుననే నిర్ణయించుకొంటిమి. ప్రియులారా, ప్రజలు ఎన్నింటి విషయాలలో నిర్ణయాన్ని తీసుకున్నారో చూడండి. మొట్టమొదట వారు తీసుకున్న నిర్ణయము సవరింపబడిన రొట్టె విషయంలోను అని చెప్పాడు. దేవుని పిల్లలు ఇజ్రాయేలు ప్రజలు నిర్ణయించుకున్న వాటిలో కొన్ని మీకు వివరంగా చెప్పుటకు సహాయం చేయాలి. మొదట వాళ్ళు సవరింపబడిన రొట్టె విషయంలోను అని చెప్పారు. రొట్టెలు రోజు వారు చేసుకొని వండుకొని తినేవారు. ఆ రొట్టెలు కాదు, సవరించబడిన రొట్టెలు. సవరించబడిన రొట్టెలంటే దేవుని మందిరంలో సముఖపు రొట్టెల బల్లలు ఉండేటటువంటివి. ఆ బంగారుతో చేయబడి, తుమ్మకర్రతోనూ బంగారుతో చేయబడిన సముఖపు రొట్టెల బల్ల ఉండేది. అది సవరింపబడిన రొట్టె అని చెప్పచ్చు. ప్రియులారా, ఇంకా సన్నిధి రొట్టెలు అని కూడా అనొచ్చు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమకాండం 25వ అధ్యాయం 30వ వచనంలో ఈ రీతిగా చెప్పబడి ఉంది. నిర్గమకాండము 25వ అధ్యాయం 30వ వచనంలో చెప్పబడిన ఆ సన్నిధి రొట్టెలను గురించి ఈ రీతిగా రాయబడి ఉంది. చూడండి, చెప్తాను. నీవు దాని పల్లెములను బల్ల మోయివాడును, నీవు దాని పల్లెములను, ధూపార్తలను, గిన్నెలను, నీ పానీయ అర్పణమునకు పాత్రలను దానికి చేయవలెను.
మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యమైన నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తాది. నిత్యము దేవుని యొక్క సన్నిధి రొట్టెలను ఆ బల్ల మీద ఉంచాలని తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో పొదిగించినటువంటి ఆ బల్ల మీద రొట్టెలు పెట్టాలి. ఆ రొట్టెల్ని సన్నిధి రొట్టెలు అని అంటారు. ప్రియులారా, దాని మీద 12 రొట్టెలు ఉంచాలి. 2 దొంతులుగా పేర్చాలి. ఈ 12 రొట్టెలు ప్రియులారా 12 అపోస్తలులకు సాదృశ్యం. 12 రొట్టెలు 12 గోత్రాలకు కూడా సాదృశ్యం అయ్యింది. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉన్నారని సూచించాలి, తెలుసుకోవాలి. దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు తన ప్రజలకు జీవనాధారం ఇస్తాడని తెలుసుకోవాలి. ఆ రీతిగా విశ్రాంతి దినం నుండి విశ్రాంతి దినం వరకు ఉంచబడిన రొట్టెలను తీసివేసి అవి యాజకులు మాత్రమే పూజిస్తారు. తర్వాత తిరిగి రొట్టెలను ఉంచుతారు. వారం రోజులు ఆ రొట్టెలు ఆ యొక్క బంగారు పలక మీద పెట్టబడిన ఆ రొట్టెలు వారం రోజులు చెడిపోవా అంటే చెడిపోవు. రొట్టెలను చేసి దాని మీద సాంబ్రాణిని ఉంచుతారు. అది రొట్టెను చెడనివ్వకుండా చేస్తుంది. సాంబ్రాణి అనేటటువంటిది ఒక సువాసన కలిగింది. నిప్పులలో దాన్ని వేస్తే తాను కాలిపోతూ ఆ ప్రదేశమంతా ధూమంతోనూ మంచి సువాసనతోనూ నిండిపోతాది. కాబట్టి సన్నిధి రొట్టెల పైన చెడిపోకుండా ఉండటానికి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆ ప్రార్థన సన్నిధి రొట్టెల్ని చెడనివ్వదు. ఎవరు భుజించాలి? విశ్రాంతి దినం నుండి విశ్రాంతి దినం వరకు ఉంచబడిన సన్నిధి రొట్టెలు, దాన్ని పాత రొట్టెలు అని. అవి యాజకులు మాత్రమే, లేవీయులు మాత్రమే తినేవారు. మనము వాక్యములో లేవియా కాండంలో చదువుకుంటే 24వ అధ్యాయం 5వ వచనం నుండి 9వ వచనం వరకు చెప్పబడిన మాట చూడండి. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యము సేరు పిండి ఉండాలి. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచాలి. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచాలి. అది యెహోవా ఎదుట మీకు ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉంటుంది. ప్రియులారా, ఆ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తాది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన ఈ సమాచారాలు అది అహరోనుకును అతని సంతతి వారికి ఉంచవలను. వారు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినాలి. నిత్యమైన కట్టడి చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధమైనది. దేవుని బిడ్డలు ఆలోచించాలి. సముఖపు రొట్టెల బల్ల మీద రొట్టెలు 2 దంతులుగా పెట్టి వాటి మీద సాంబ్రాణిని ఉంచాలి. ఇక్కడ చెప్పిన మాట, దానిని ఎవరు భుజించాలి అంటే అది అహరోనుకును అతని సంతతి వారికి ఉంచాలి అని చెప్పారు. ప్రియులారా, యాజకులకు అతని సంతతి వారు, ప్రియులారా, ఉపయాజకులకు, లేవీయులకు అవి భోజ్యముగా ఉంటాయి. కాబట్టి ప్రతి విశ్రాంతి దినమున కొత్త భక్ష్యములను చేసి
6 ఒక వైపున, మరొక 6 ఇంకొక వైపున ఉంచాలి. అందువల్ల దేవుని సన్నిధిని, దేవుని పోషణ లేక దేవునితో సహవాసము అనేటటువంటిది మనకు గుర్తొస్తది. ప్రభుల వారు ఈ రీతిగా చెప్పాడు. యోహాను 6:35లో నేనే జీవాహారమును, నేనే జీవజలమును అని చెప్పాడు. కాబట్టి ఆ జీవాహారము, జీవజలమైన యేసయ్య మన కొరకు రొట్టెగా మార్చబడ్డాడు. దానిని మనము భుజించాలి. అంటే నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నాను అని గుర్తు కొరకు దాన్ని మనం భుజించాలి. ఈ రీతిగా నిత్య సవరించబడిన రొట్టె, ఆ రొట్టె విశేషాలు తెలుసుకొనుటకు ప్రభు కృప మనకు దయచేశాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. నెహెమ్యా 10:33 చెప్తూ ఉన్నాను. ఆమేన్. ఆమేన్.